ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్లు ఇస్తుంటాం. ఇది సర్ప్రైజ్ కాదు బావా, షాక్ ఇస్తున్నావు. ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటావు కదా, ఇప్పుడేంటి ఇలా మంచోళ్ళ మారిపోయావని ఆలోచిస్తున్నా. ఇప్పుడు కూడా నేను మోసం చేయడానికే వచ్చాను నాగవల్లి. ఆ దేవుడికి భక్తుడినో కాదో తెలీదు కానీ మీ శ్రీవల్లి అక్కకి మాత్రం పరమ భక్తుణ్ణి. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? నేనే నీకోసం రాలేదు. నువ్వు బాక్సర్ అవ్వాలనేసి కలలు కన్నావు. ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోవట్లేదు. కనీసం ఈ దేవుడైనా కరుణిస్తాడేమో అనేసి నిన్ను తీసుకొచ్చాను. నువ్వు పొర్లు దండాలు పెడతావో అభిషేకాలు చేస్తావో నీ ఇష్టం, నిన్నేమీ డిస్టర్బ్ చేయను. దానికి ఇక్కడికెందుకు తీసుకురావడం? నువ్వే మీ నాన్నని చాముండి బామ్మని ఒప్పిస్తే సరిపోతుంది కదా. నీకు అనుమానం ఎక్కువైపోయి భక్తి తగ్గిపోయింది. ఇప్పుడేంటి, గుళ్ళోకి వెళ్దామా లేదా? గుళ్ళోకి వెళ్దాం పద బావా. మీ అన్నయ్య వాళ్ళు బాగుండాలనే కాకుండా నువ్వు కూడా బాక్సింగ్లో గెలవాలని దండం పెట్టుకో. నువ్వు మారాలని మొక్కుకున్నాను బావా. వరదరాజులు మావయ్య, చాముండి బామ్మ మీరు మంచి వాళ్లలా మారితే అందరూ ప్రశాంతంగా ఉంటారు. అవన్నీ జరుగుతాయో లేదో గానీ నువ్వు నీ లక్ష్యం మీద ఫోకస్ చేయి. నేను నా లక్ష్యం గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి బావా అంటున్నావు? అదే, డ్యూటీ చేసి హంతకుల్ని పట్టుకోవడం, పోలీస్ ఆఫీసర్గా నా లక్ష్యం అంటున్నాను. అప్పుడు నా మీద ఏ దొంగో పగబట్టి కళ్ళల్లో కారం కొట్టకుండా మీ చెల్లెల్లాగా రివాల్వర్ దొంగిలించకుండా ఉండాలని ఇక్కడుండే దేవుళ్ళని మొక్కుకుంటున్నా. బావా, నామినేషన్ కి టైం అవుతుంది. అరగంటలో మనం పూజ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా దండమైనా పెట్టుకోవాలి కదా వదినా. మొదటిసారి అన్నయ్య నామినేషన్ వేస్తున్నాడు. అవును శివ, ఆ భగవంతుడి దయ వల్ల అన్నయ్య సర్పంచ్ అయిపోవాలి. ఊరంతా ప్రశాంతంగా ఉండాలి. అన్నయ్య, నీకింక తిరిగే ఉండదు. పదండి పదండి, టైం అయిపోతుంది. పదండి. అన్నయ్య ఆగో, వాళ్ళు వచ్చేసారని సంబరపడి వెళ్ళిపోవడమేనా? అందుకేనా నేను ఇక్కడికి తీసుకొచ్చింది? శ్రీవల్లి కూడా వచ్చేసింది. ఇక బెల్లం ప్రసాదం తల మీద పెడితే జీలకర్ర బెల్లం తల మీద పెట్టినట్టే అని నాన్న చెప్పాడు. సెంటిమెంట్తో దీన్ని సెటరేట్ చేసుకోవాలి. ముందు దీన్ని ఎలాగోలా కన్ఫ్యూజ్ చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? అయినా మీ అన్నయ్యకి వేరే పనేం లేదా? మనం ఏ గుడికి వెళ్తే ఆ గుడికే రావాలా? అంటే వీళ్ళు రావడం బావకిష్టం లేదనుకుంటా. పోనీలే, వాళ్ళు వస్తున్నారని తెలిసే గుడికి తీసుకొచ్చారనుకున్నాను. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.